ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే రెండు టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 గా వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. ఇక మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు ఈ రెండు టీంలు కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజెస్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. రైట్, మ్యాచ్ కి సంబంధించిన మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి సదా మనకు అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్కి అంతా సిద్ధమైంది. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. సో మనం ఎట్ ప్రజెంట్ ఉప్పల్ స్టేడియం గ్రౌండ్లో ఉన్నాం, చూస్తున్నాం కదా. సో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 2 గోల్ పోస్టులు ఏర్పాటు చేశారు. సో గ్రౌండ్లో ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి గ్రౌండ్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ యూజ్ చేసుకుంటున్నారు. సో క్రికెట్ పిచ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో అదర్ సైడ్ వీటిని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇప్పటికే ప్రేక్షకులు ఎవరైతే పాసులు కొనుక్కున్నారో వాళ్ళంతా ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. సో వీళ్ళెవరిని కూడా లోపలికి, అంటే వీళ్ళకు కేటాయించిన సీట్లను కూర్చొని అందులో నుంచి లోపలికి రాకుండా ఇప్పటికే ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే మంత్రులు ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీవీఐపీలు వస్తున్నారు, వీఐపీలు వస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ వచ్చారు. పోలీసులు, డీజీపీ అలాగే రాజకొండ సిపి ఇలా ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి ఇక్కడ మ్యూజిక్ కన్సర్ట్ స్టార్ట్ కాబోతుంది. 6 o'clock నుంచి 6 నుంచి అటు ఆల్మోస్ట్ 1 hour 50 minutes అంటే 7:50 వరకు మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది. ఆ తర్వాత 7:50కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో అదొక 10 to 15 minutes సాగుతుంది. సో 8 o'clock 6 minutesకి సీఎం పిచ్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8 o'clock 7 minutesకి లయోనెల్ మెస్సీ పిచ్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8 o'clock 8 minutesకి ఇటు లయోనెల్ మెస్సీ అండ్ హానరబుల్ సీఎం బాల్ని డ్రిల్ చేస్తారు. దెన్ 8 o'clock 13 minutesకి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది అటు లయోనెల్ మెస్సీ చేస్తారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కిడ్స్ తోటి, ఇక్కడికి వచ్చేటువంటి ఫుట్బాల్ ఆడే కిడ్స్ తోటి గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లయోనెల్ మెస్సీ కానీ వీళ్ళంతా కలిసి రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి తోటి ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది 8 o'clock 33 minutesకి ఉంటుంది. అటు పెనాల్టీ షూట్అవుట్
8:33 అటు లియోనెల్ మెస్సీ తోటి ఉంటుంది. సో మొత్తం ఈ ఈవెంట్ అంతా కూడా ఇప్పుడు 6 మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ అయినా కూడా 7:50 ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఫోటో షూట్అవుట్ కానీ లేకపోతే కిడ్స్ తోటి ఇంటరాక్షన్ కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ లియోనెల్ మెస్సీ ఒక 1 అవర్ పాటు దీంట్లో స్పెండ్ చేయనున్నారు, గ్రౌండ్లోనే ఉండనున్నారు. సో మనం ఇప్పటికే చూసాం, పొద్దున మార్నింగ్ కోల్కతాలో అటు లియోనెల్ మెస్సీని చూడలేకపోయాం, గ్రౌండ్లో ఎక్కువసేపు లేదని చెప్తూ వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ గోల చేశారు. సో అట్లాంటిది లేకుండా ఇక్కడ షెడ్యూల్ని అయితే మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అలాగే నిర్వాహకులు చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు మనం కింద చూస్తున్నటువంటిది వివిఐపీలకు కూడా స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ మెరూన్ కలర్ సీటింగ్ అంతా కూడా అటు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అలాగే రాహుల్ గాంధీ ఫ్యామిలీస్ కోసం ఇక్కడ స్పెషల్ సీటింగ్ అరేంజ్ చేశారు. కొంతమంది వివిఐపీల కోసం కూడా ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే అంతా అనుకున్నట్లే జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. సో ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఇక్కడి వరకు గ్రీన్ ఛానల్ ద్వారా అటు మెస్సీ ఇక్కడికి వస్తాడని చెప్తున్నారు. అలాంగ్ విత్ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి రానున్నారని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో యాక్చువల్గా ముందు ఇంతకుముందుకున్న షెడ్యూల్ 7 o'clock మ్యాచ్ ఉండే, ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసి 7:50కి చేశారు. ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 అవర్ పాటు మెస్సీ ఇక్కడే ఉండనున్నాడు. ఫ్యాన్స్ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు అని చెప్తున్నారు. సో లియోనెల్ మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే మ్యాచ్కి సంబంధించిన ఫుట్బాల్స్ను కూడా ఇప్పుడే గ్రౌండ్కు తీసుకొస్తున్నారు. సో మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫుట్బాల్స్నే లియోనెల్ మెస్సీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా వచ్చి ఆడనున్నారు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేవని చెప్తున్నారు. మొత్తం 450 సీసీ కెమెరాలు గ్రౌండ్లో ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీట్ని జూమ్ చేసి చూసుకునేలా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాస్తో కూడా సెక్యూరిటీ ఉంటుందంటూ పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సో కోల్కతాలో రిపీట్ అయినట్టుగా ఇక్కడ జరగకుండా కోల్కతాలో జరిగినట్టుగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఒక్క ప్రేక్షకుడిని కూడా గ్రౌండ్లోకి వెళ్ళనీయకుండా పూర్తి బందోబస్తు ఉంటుందంటూ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 RR కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 RR టీం తలపడనుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు 2 టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్ 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. మెస్సీ స్టే చేస్తున్న ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్యాలెస్లో 250 మంది మెస్సీని కలుస్తారని చెప్పారు. మెస్సీని కలిసే వారికి QR కోడ్ ఇచ్చామన్నారు. రాహుల్, మెస్సీ, సీఎం ముగ్గురు ఫలక్నుమా ప్యాలెస్లో 2 గంటలు ఉంటారన్నారు. ఇక బెంగాల్ ఘటన నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు సజ్జనార్. ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటల రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ RJ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ఇక్కడ కూడా మీట్ ది గోట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక QR కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీస్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ, ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు అనే ఇక్కడ వచ్చే హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో మెస్సీ భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపాన్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు ఈ రెండు టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. ఇక మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు 2వ విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 2వ విడతలో రేపు 6 మండలాల్లోని గ్రామాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. మొత్తం 160 గ్రామ పంచాయతీలకు 1380 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2వ విడతలో 138 గ్రామ పంచాయతీలకు 1127 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎవరైతే పోలింగ్ బూత్లో కేటాయించిన అధికారులు ఉన్నారో ఆ నియమించిన అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి తమ బ్యాలెట్ బాక్స్, దాంతోపాటుగా సామాగ్రిని తీసుకువెళ్ళటం కోసం మొత్తం సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క అధికారి తమ యొక్క విధులు నిర్వర్తించడానికి వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో రెండో విడతలో 6 మండలాలకు సంబంధించి మొత్తం 183 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1686 వార్డులు ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి మండలం, తిరుమలాయపాలెం ఈ 6 మండలాలకు సంబంధించిన ఎన్నిక అనేది నడుస్తూ ఉంది. అదే ప్రస్తుతం కూసుమంచిలో చూసుకున్నట్లయితే 41 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 364 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు కామెపల్లిలో 24 గ్రామ పంచాయతీలు, 218 వార్డులు, ఖమ్మం రూరల్లో 21 గ్రామ పంచాయతీలు, 202 వార్డులు, ముదిగొండలో 25 గ్రామ పంచాయతీలు, 246 వార్డులు, నేలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు, 300 వార్డులు ఉన్నాయి. అయితే తిరుమలాయపాలెంలో 40 గ్రామ పంచాయతీలు, 356 వార్డులు ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే పింక్ సంబంధించిన బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం
ఆ బ్యాలెట్ని వినియోగించాలి. వార్డు మెంబర్కి ఏదైతే ఉందో వైట్ కలర్కి సంబంధించిన బ్యాలెట్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఇప్పటికే ఉపసంహరణ ముగిసిన తర్వాత 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 306 వార్డులు ఏకగ్రీవమైనట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తం 160 గ్రామ పంచాయతీలకు 1380 వార్డులకు రెండో విడత ఎన్నిక నిర్వహణ జరుగుతుంది. మొత్తం 451 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3352 మంది వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,51,237 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నికల్లో 1380 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2023 బ్యాలెట్ బాక్సులు, 1831 పోలింగ్ అధికారులు విధుల్లో హాజరు కానున్నారు. దాంతోపాటుగా 2346 ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. మొత్తంగా చూస్తే 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను లొకేషన్లను కూడా గుర్తించడం జరిగింది. 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ కెమెరాల ద్వారా సీసీ ఫుటేజ్ ద్వారా వెబ్కాస్టింగ్ను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్లయితే 7 మండలాల్లో అక్కడ ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం 155 గ్రామ పంచాయతీలకు, దాంతోపాటుగా 1392 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. అన్నప్రెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రకొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచలలో ఎన్నిక నిర్వహించడం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే అక్కడ మొత్తం ఉపసంహరణలు ముగిసిన తర్వాత 16 గ్రామ పంచాయతీలు, 265 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం మిగిలిన వాటితో కలుపుకుంటే 139 గ్రామ పంచాయతీల్లో 1127 వార్డుల్లో రెండో విడత ఎన్నిక జరుగుతుంది. ఒక రోజు ముందే బ్యాలెట్ బాక్సులను తీసుకొని అధికారులందరూ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికను నిర్వహిస్తారు. 2 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఓట్లు ఉన్నాయో వాటిని లెక్కించి గెలిచిన అభ్యర్థులను తేల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఓటుకు డబ్బు అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్న పరిస్థితి. ఇది మొత్తంగా రెండో విడతకు సంబంధించిన పోలింగ్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఆదిలాబాద్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ లేని ఏరియాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను వెబ్కాస్టింగ్తో పరిశీలిస్తామంటున్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రధానంగా ఒక యుద్ధాన్ని మరిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులు వారం రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, రెండో విడత ఎన్నికల కోసం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? అంటే మనం క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మరియు ఈ నార్మల్ పోలింగ్ లొకేషన్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని ట్రబుల్ ప్రోన్ విలేజెస్ ఎక్కడైనా ప్రతి ఎలక్షన్లో గొడవ అవుతున్నాయి, అట్లా 20 విలేజెస్ ఐడెంటిఫై చేశాము. దానిలో ప్రతి విలేజ్లో ఒకరొకరు ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్, ముగ్గురు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జంగల్ యూనిఫామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ నిన్నటి సాయంత్రం నుంచి అట్లయిన విలేజెస్ వాళ్ళు తిరుగుతున్నారు. సో దట్ ఎలక్షన్ పీస్ఫుల్ ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాలు. ఈ ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రతి షాడో జోన్, అంటే ఎక్కడైనా సిగ్నల్ రాదు వాళ్ళకి, ఎలక్షన్ కమిషన్ లాంగ్వేజ్లో షాడో జోన్ అంటారు. మనం దానిలో షాడో జోన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి షాడో జోన్లో VHF రిపీటర్స్తో సహా హ్యాండ్సెట్స్ అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ ఫోర్స్ హ్యాండ్సెట్లో అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతారు. ప్రతి రూట్ మొబైల్ అట్లయినా షాడో జోన్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ అక్కడే తిరిగి అది అన్ని ఏర్పాటు మంచి అవుతున్నాయా, మళ్ళీ అది ఫ్రిస్కింగ్ మంచి జరుగుతున్నాయా లేదా, ఏమైనా ఆఫీసర్ షార్టేజ్ ఉందా లేదా, ఏమైనా ఇష్యూ అవుతున్నాయా లేదా, ఆ రూట్ మొబైల్ అక్కడ ఎక్కువ తిరిగి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం ఎక్కువ ఫోర్స్ అక్కడ పంపిస్తాం. ప్రధానంగా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఎన్ని గుర్తించారు? అక్కడ బందోబస్తు ఎట్లా ఉంటుంది? అంటే అట్లా హైపర్ సెన్సిటివ్ ఇప్పుడు లేదు, అట్లా క్రిటికల్ ఉంటుంది. నార్మల్ అండ్ క్రిటికల్ దాదాపు 20 నుంచి 30 వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి క్రిటికల్ పోలింగ్ లొకేషన్కి అంటే స్కేల్ కంటే 3 to 4 ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఈసారి మనం ఇంకా మంచి ఏం చేసామంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న విలేజెస్కి
ఎక్కువ ఫోర్స్ ఇచ్చాము. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ విలేజ్లో ఫ్రిస్కింగ్ కష్టం అవుతుంది. అక్కడ మనం ఫోర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈసారి మంచి నడుస్తుంది. ఫేజ్ 1 కూడా చాలా ప్రశాంతంగా నడిచినాయి. ఫేజ్ 2 కూడా అట్లే ప్రశాంతంగా నడుస్తుంది. ప్రధానంగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో క్రిటికల్ ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏమైనా ఉంటుందా? ఎస్, వెబ్ కాస్టింగ్ ఉంటున్నాయి, మైక్రో అబ్జర్వర్స్ ఉంటున్నారు, మన ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏమైనా ఇష్యూ అయితే త్వరగా అక్కడ రిజల్యూషన్ అవుతుంది. ఈ ఒకే రోజు ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఓటేస్తున్నారు, ఎన్నికల తర్వాత కౌంటింగ్ చేస్తున్నారు, ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు ఉన్నాయా? విజయోత్సవ ర్యాలీకి ఏం అనుమతి లేదు. ఎవరైనా హోలీలాగా ఆడితే పటాకా పెడితే కూడా మనం కేసు చేస్తున్నాము. మీరు చూసి ఉంటారు, ఇప్పటివరకు 4-5 కేసు నమోదైనాయి జనాలపైన. ఎందుకంటే ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 18th వరకు ఎవరికి మనం అనుమతి ఇవ్వట్లేదు. ఎవరైనా కావాలి గెలిచిన క్యాండిడేట్ 18th తర్వాత కన్సర్న్ సిఐ దగ్గర పోయి ఆ పర్మిషన్ అడిగితే 100% మనం ప్రతి ఒక్కరికి అది పర్మిషన్ ఇస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడం, అదేవిధంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ నిర్వహించే విధంగా, కౌంటింగ్ తర్వాత ఏదైతే ఫలితాలు వస్తాయో ఫలితాలు వచ్చిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో విజయోత్సవ ర్యాలీలకు ఏదైతే విజయం సాధించిన వారు సంబరాలు చేసుకుంటామంటే కుదరదని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విజయోత్సవాలకి అనుమతిస్తాం. అప్పుడు ఎస్పీ అభ్యర్థులకు అదేవిధంగా విజయం సాధించబోయే సర్పంచ్లకు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 506 పంచాయతీలకు 2600 మంది పోలీసులు బందోబస్తు ఇవ్వనున్నారు. హనుమకొండ జిల్లాలోని 5 మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ను విజయవంతం చేసేందుకు అన్ని రకాలుగా బందోబస్తు నిర్వహిస్తున్నామన్న పరకాల ఏసీపీ సతీష్ బాబుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రేపు జరిగే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వసిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి పరకాల ఏసీబీ సతీష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పోలీసు సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు? ఈసారి జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల రెండో విడత జరుగుతున్నవి. ఇప్పుడు మొదటి విడత జరిగినాయి, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లోపల మా ప్రాంతం లోపల అంటే పర్కాల్ డివిజన్కి సంబంధించి మా దగ్గర పర్కాల్ పోలీస్ స్టేషన్ కింద ఉన్నటువంటి 10 గ్రామాల లోపల రేపటి రోజు అంటే 14 రోజు ఎలక్షన్ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాము. దీంట్లోపల మా 10 గ్రామ పంచాయతీ లోపల మా అనాలిసిస్ ప్రకారంగా 3 గ్రామాలను మేము సమస్యాత్మక గ్రామాలుగా, క్రిటికల్ విలేజెస్గా, అట్లాగే 7 నార్మల్ విలేజెస్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ డివిజన్లో మాకు ఇచ్చినటువంటి ఫోర్స్ ఏంటంటే ఒక ఏసీపీ అంటే నేను, నాతో పాటు 2 ఇన్స్పెక్టర్స్, షాంపేట్ సిఐ గారు, అట్లాగే పర్కాల్ సిఐ గారితో పాటు మినిమం 100 ర్యాంకులు, ఆల్ ర్యాంక్స్ 100 వరకు మాకు ఫోర్స్ ఇవ్వడం జరిగింది. దీని లోపల రూట్ మొబైల్స్ ఉన్నవి, అట్లాగే స్టాటిక్ ఫోర్స్ ఉన్నవి, అట్లాగే మొబైల్స్ ఉన్నవి, స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నవి. ఇవన్నిటిని కూడా సమస్యాత్మక గ్రామాల లోపల సంఖ్యను ఎక్కువగా ఇచ్చి నార్మల్ వాటిలో కొంచెం అడిక్వేట్ బందోబస్తు ఇస్తూ, ఇవి కాకుండా పెట్రోలింగ్ ఉంటుంది, రూట్ మొబైల్స్ ఉంటాయి. ఈ ప్రిపరేషన్లో భాగంగా మేము ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ కానీ ఇటువంటివన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అంతకుముందే మేము ఇక్కడ ఉన్నటువంటి వెపన్ అన్నీ కూడా డిపాజిట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే డ్యూరింగ్ పోలింగ్ మేము చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకున్నాము. మార్నింగ్, రేపటి రోజు మార్నింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ లోపల ఇప్పుడు డిస్పాచ్ అవుతారు అందరు కూడా. ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బంది, అట్లాగే పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఆ రెస్పెక్టివ్ విలేజెస్కి వాళ్ళతో పాటు వెళ్తారు. ఇప్పుడు సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా రెగ్యులర్ స్కేల్ ఏ స్కేల్ అయితే ఉంటుందో ఆ స్కేల్ లోపలనే మేము అక్కడ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. మేము అనుకుంటున్నాం అట్లాంటి ఏం జరగద్దు అనుకుంటున్నాం, జరగవని అనుకుంటున్నాము. కానీ ఒకవేళ ఏదైనా జరిగేది ఉంటే వాటిని మేము మ్యాచ్ చేయడానికి మా దగ్గర అడిషనల్ ఫోర్సెస్ కూడా ఉన్నవి. మాకు పైనుంచి కూడా అధికారులు ఎక్స్ట్రా ఫోర్సెస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఇచ్చినారు. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర 3 మాత్రం సమస్యాత్మక గ్రామాలు, 7 మాత్రము నార్మల్గా ఉన్నవి. ప్రిపరేషన్ అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు పోలింగ్ ఉంటుంది. లంచ్ తర్వాత వార్డ్ మెంబర్ల కౌంటింగ్ ఉంటుంది. వార్డ్ మెంబర్ల కౌంటింగ్ తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ఉంటుంది. సర్పంచ్ కౌంటింగ్ తర్వాత సర్పంచ్ ప్లస్ వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత ఒకవేళ ఉప సర్పంచ్ని ఎన్నుకోవడానికి ఏమైనా
ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం ఆర్ఓ డిస్క్రిప్షన్ ప్రకారం దాన్ని వేరొక డేట్ లోపల కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి విక్టరీ ర్యాలీస్కి మాత్రం ఎటువంటి పర్మిషన్స్ అయితే మా దగ్గరికి ఇవ్వలేదు. విక్టరీ పర్మిషన్స్ అయితే ఎటువంటివి కూడా అలో లేవు. ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల దగ్గర ఎంతమంది బందోబస్తు ఉంటారు సార్? దాదాపు ప్రతి బూత్కి ఒకరు వచ్చేలాగా చూసుకున్నాము. కొన్ని చోట్ల దగ్గరగా ఉన్న కాడ అంటే చిన్న పోలీస్ స్టేషన్ సంఖ్య తక్కువ ఉన్న కాడ రెండింటికి కలిపి ఒక కానిస్టేబుల్ చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే గేట్ దగ్గర అంటే 200 మీటర్స్లో లైన్ బాయ్స్ దగ్గర అక్కడ కూడా మేము బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాం. మొత్తం పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి బందోబస్తు నుంచి పూర్తిగా చేరుకునే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టామని సతీష్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్. తమ పార్టీ అధికారంలో ఉందని తాము ప్రభుత్వ పెద్దలతో పనులు చేయించుకుంటామని గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని విజయం సాధించామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో 70% మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి మెజార్టీ సాధించింది. దాదాపు 75% పైగా సీట్లను కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు. చాలా గ్రామాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకునే ఓట్లేసినట్టుగా కూడా ఓటర్లు చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో పోలింగ్ రోజు కూడా కొంత కాంగ్రెస్కి అనుకూలంగానే సిచ్యువేషన్ కనిపించింది. దానికి అనుగుణంగానే రిజల్ట్స్ కూడా అట్లాగే వచ్చినాయి. దాదాపు 75% పైగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. వీరిలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. మహిళల సంఖ్య కూడా ఈసారి చాలా ఎక్కువ మాట్లాడదాం. కొత్త సర్పంచులు ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు, వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మన షబ్బీర్ అలీ నాయకత్వంలో ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ టైమా సర్పంచ్? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా చాలా హ్యాపీనెస్ ఉన్నది. షబ్బీర్ సార్ వచ్చేసి నాకు బలపరిచిండు. షబ్బీర్ సార్ బలపరిచి అనుకున్న పనులు ఏదంటే అది నువ్వు హామీలు ఇచ్చి ముందుకు వచ్చేసి అనుకున్న హామీలన్నీ తీర్చేస్తా అని చెప్పి ప్రజలకు అండగా ఉంటా అని చెప్పి షబ్బీర్ సార్ చెప్పేసిండు. అందుబాటులో నేను కూడా ముందుకెళ్ళి మా ప్రజలకు ప్రజలకు అందరికీ సహకరించి మాట్లాడదాం. మహిళా సర్పంచులు కూడా ఉన్నారు. అమ్మ, ఎట్లా మీరు సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ మీది, ఏ ఊరు? బాగానే అనిపించింది. ఎన్నికలు జరిగాయి, అంతా మంచిగానే ఉన్నది. ఏమైనా సమస్యలు ఉంటే శిబిరాలు కూడా చేస్తా అన్నాడు, దానికి కృతజ్ఞతలు. అమ్మ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు కాంగ్రెస్ సర్పంచ్, ఎట్లా మీరు ఇచ్చిన హామీలని ఎట్లా నెరవేరుస్తారు? ఎట్లా ప్రజలు ఏమంటున్నారు? నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. కాచాపూర్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. నేను ఇచ్చిన హామీలు ఎల్లవేళలా నెరవేర్చుతానని చెప్తున్నాను. నిన్న కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సీఎం కాచాపూర్ గ్రామం గురించి ప్రత్యేకంగా అడిగినట్టుగా తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా సంతోషంగా ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినందుకు నాకు సంతోషం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులు అయితే చాలా ఉత్సాహంగా వీరంతా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యము మనకు కనిపిస్తుంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడము, ఎన్నికల్లో గెలవడము, మొదటిసారి సర్పంచులుగా గెలవడం అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మరోపక్క కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని దాదాపు 75% సీట్లలో 75 పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు తమను గెలిపించాయని చెప్తున్నారు. తాము అధికార పార్టీ సర్పంచ్లం కాబట్టి స్థానిక నేత షబ్బీర్ అలీ సహకారంతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, B6 న్యూస్, కామారెడ్డి డివిజన్ నుంచి. నిజామాబాద్లో అయ్యప్ప స్వాములు అరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అరట్టు సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం నుండి నగరంలో భారీ ఊరేగింపు చేపట్టారు. అయ్యప్ప స్వాములు నగర వీధిలో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అయ్యప్పను కొలిచారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధనుపాల్ సూర్యనారాయణ స్వాములతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. అయ్యప్ప ఆరట్టు అంటే ఆలయం నుండి ఇందూరు నగర ప్రధాన వీధుల గుండుగా బొడ్డెమ్మ చెరువు దాకా తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు
అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు అయ్యప్పల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతుంది. తదనంతరము అయ్యప్ప భిక్ష ఉంటుంది అక్కడ. కనుక ఇందూరు నగర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుండి ఈ రథము ప్రారంభం కాబోతూ ఉంది. ఇందూరు నగర వీధుల గుండా వెళ్ళే ఈ రథానికి ఇందూరు నగర ప్రజలందరూ కూడా స్వాగతం పలికి అయ్యప్ప ఆశీర్వాదం తీసుకునవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి అయ్యప్ప ఆలయ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ నవంబర్ 16 నుండి ప్రారంభమయ్యే ఈ అయ్యప్ప సీజను చివరి వరకు అన్ని వసతులతోటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమము, ఆరట్టు కార్యక్రమం అంటే ఇందూరు నగరంలో ఒక పండుగ, ఒక పెద్ద ఊరేగింపు. ఈ ఆరట్టు కార్యక్రమము నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి బయలుదేరి మరి బొడ్డెమ్మ చెరువు వరకు వెళ్తుంది. ఇది గత 30 సంవత్సరాలు కూడా ఇదే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి అక్కడ బొడ్డెమ్మ చెరువు దగ్గర ధన్పాల్ సూర్యనారాయణ గారి వారి బృందము పెద్ద ఎత్తున భిక్ష పెడతారు కాబట్టి 5-6 వేల మందికి భిక్ష పెడతారు కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ స్వామి భిక్ష పెడుతున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అభివృద్ధి చెందాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అయ్యప్పలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. స్వామి యొక్క రథము ఇందూరు పట్టణంలో ప్రజలకు దర్శనానికి కానీ స్వామి బొడ్డెమ్మ చెరువు వరకు ఈ యొక్క ఊరేగింపు ఉండి అక్కడ శబరిలో పంబలో స్నానం చేస్తారు. ఇక్కడ మన నిజామాబాదు పంబ బొడ్డెమ్మ చెరువే అనుకొని అక్కడ మనం స్వామి యొక్క స్నానం జరుగుతుంది. నిన్న పల్లివేట అని చెప్పేసి నిన్న జరిగింది. ఆ పల్లివేటలో స్వామి జంతువులను వేటాడతాడు. ఎందుకంటే క్రూర ముఖములు ప్రజలను కష్టపెడుతున్నాయని వేటాడతాడు యువరాజుగా. ఆ వేటాడినటువంటి ఆ రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్నో మృగాలను చంపినా అని చెప్పేసి స్వామి తన యొక్క పశ్చాత్తాపంతో లోనికి పోకుండా ఇంటిలోనికి పోకుండా బయటే పడుకుంటాడు. నేడు ఆ పాప ప్రక్షాళనానికి బొడ్డెమ్మ చెరువు వరకు అనగా పంబా వరకు వెళ్ళి అక్కడ గంగా స్నానం చేస్తాడు స్వామి.